ఓం గం గణాధిపతయే నమః. ఆంజనేయాయ నమః. ఓం మనోజవం మారుతతుల్య వేగం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం వాతాత్మజం వానరాయూధ ముఖ్యం శ్రీరామదూతం శిరసా నమామి. ఓం ఆంజనేయాయ నమః. వీక్షిస్తున్నటువంటి ప్రేక్షకులందరికీ కూడా అంతరిక్షంలో సంచరిస్తున్నటువంటి నవగ్రహాలు, అట్లాగే నక్షత్ర మండలంలో ఉన్నటువంటి సమస్త దేవతామూర్తులు కూడా మిమ్మల్ని ఆశీర్వదించాలని ఈ ఏప్రిల్ మాసంలో 1వ తేదీ నుండి కూడా 30వ తేదీ వరకు గ్రహ గోచారాన్ని మనం గమనించినట్లయితే ముఖ్యంగా మీనరాశిలో ఉన్నటువంటి శని భగవానుడితో ఏప్రిల్ 14వ తేదీ వరకు కూడా సూర్యుడు, అట్లాగే ఏప్రిల్ 2వ తేదీ నుండి కుజుడు, ఈ 3 గ్రహాలు కూడా మరి దాదాపుగా ఏప్రిల్ 15 వరకు కూడా పాపగ్రహ మిళితమై మీనరాశిలో ఉంటూ ఎంతో మంది కొంతమంది రాశులకి ఈ యొక్క 3 గ్రహాల యొక్క యుతి మహాదోషప్రదంగా కనిపించేటటువంటి అవకాశం ఉంటోంది. అలాగే విద్య, వివాహము, అట్లాగే సత్సంతానము, వ్యాపారము, కోర్టుకి సంబంధించినటువంటి లావాదేవీలు, ఉన్నతమైనటువంటి విద్య, శారీరక ఆరోగ్యము, ఆర్థికపరమైనటువంటి సమస్యలు, ఇట్లా మానవ జీవితంలో నిత్యము ముడిపడి ఉన్నటువంటి ప్రతి ఈవెంటు కూడా ఆ వ్యక్తి యొక్క జననకాల సమయాన్ని బట్టి, అతను పుట్టినటువంటి ప్రదేశాన్ని బట్టి, తేదీని బట్టి లగ్నము, అట్లాగే నడుస్తున్నటువంటి ఇప్పుడు దశలు, అంతర్దశల వారీగా మాత్రమే మనకి గోచారంలో అక్కడ గ్రహస్థితి ఇక్కడ ప్రస్ఫుటమై గోచారంలో వారి యొక్క మానసిక స్థితిని చూపించేటటువంటి చంద్రగ్రహ రాశి నుంచి ఏ రాశుల వారికి ఏ గ్రహాలు ఏ స్థానాల్లో ఉండి ఏ రకమైనటువంటి ఇబ్బందులని అలాగే శుభాలని కలుగజేస్తాయి. కొంతమందికి శుభాలు కలుగజేస్తాయి అనుకున్నటువంటి రాశుల వారికి చాలా ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితులు కూడా కనిపిస్తూ ఉంటాయి. నాకు వచ్చేటటువంటి కొన్ని ఫోన్ల ద్వారా, నాకున్నటువంటి అనుభవం ద్వారా. మరి కొంతమందికి ఇబ్బందులు కలుగుతాయి, అశుభాలు కలుగుతాయి అన్న వాళ్ళకి చక్కటి శుభాలు కలిగే అవకాశాలు ఉంటాయి. అంటే పెళ్లిళ్ళు కావచ్చు, మంచి విద్యాభ్యాసం, విదేశీయానం, ఇలా. ఎందుకంటే మనకి గోచారం కన్నా ఇంకొక ఉన్నతమైనటువంటి స్థాయి జన్మ లగ్నం, దశలు, అంతర్దశలు. వాటిల్ని బట్టి గోచారం మనకి చక్కగా ప్రభావితం చూపిస్తూ ఉంటుంది. కాబట్టి ఎవరైనా సరే మెయిన్ ఈవెంట్స్ అయినటువంటి కళ్యాణము కానీ, సంతాన విషయంలో కానీ, విదేశీయాన విషయము, ఇల్లు కట్టుకోవాలి, వాహనం కొనుక్కోవాలి, లేకపోతే విద్యలో ఆటంకాలు కలుగుతున్నా, భార్యాభర్తల మధ్య ఎన్నో అంతరాలు, అట్లాగే ఇబ్బందులు, ఎడబాట్లు, కోర్టు సమస్యలు, భూమికి సంబంధించినటువంటి సమస్యలు, ఏదైనా సరే, ఏ విషయంలోనైనా సరే ఇబ్బందులు కలుగుతున్నా, ఏ విషయంలోనైనా సరే మీరు ముందుకు వెళ్ళాలి, శుభం చేసుకోవాలి, ఇంట్లో శుభ కార్యక్రమాలు చేసుకోవాలనుకున్నా మస్ట్ అండ్ షుడ్ తప్పకుండా జన్మజాతకాన్ని చూపించుకొని జాతకంలో జరిగేటటువంటి విశేషాలు ఏమిటో మీరు చక్కగా మీకు నమ్మినటువంటి గురువు ద్వారా తెలియజేసుకొని వాటిల్లో ఏదైనా సరే అసమతుల్యమైనటువంటి పరిస్థితులు, ఇబ్బందులు ఉంటే వాటికి తగ్గ రెమెడీస్. జ్యోతిష్యం అంటేనే పరిహారం అండి. ఒట్టిగా పురాణం విన్నట్టు జ్యోతిష్యాన్ని వినకూడదు. ఏదైనా సరే జ్యోతిష్య శాస్త్రంలో ఈ దశల్లో ఇబ్బందులు జరుగుతున్నాయి, వీటికి సంబంధించినటువంటి ఇబ్బందులు జరుగుతున్నాయని తెలుసుకున్నప్పుడు ఈ చెవితో విని ఈ చెవితో వదిలేయకూడదు. మీరు కష్టపడాలి. మాలాంటి బ్రాహ్మణోత్తముల ద్వారా, పురోహితాదుల ద్వారా మంత్రపూర్వకంగా దేవతల్ని యంత్రపూర్వకంగా, తంత్రపూర్వకంగా ఆరాధిస్తూ ఆ యొక్క అంతరిక్షం నుంచి వచ్చేటటువంటి నెగిటివ్ వేస్ని తీసేసి మనం సృష్టించుకున్నటువంటి ఈ యొక్క కాలంలో మనకున్నటువంటి ఋషులు ఇచ్చినటువంటి మంత్రప్రయోగం ద్వారా ఎన్నో అభీష్టాలను నెరవేర్చుకునే శక్తి మనం చేసుకోవాలి. కాబట్టి మరి ఈ ఏప్రిల్ మాసంలో మేషాదిగా మీనరాశి పర్యంతం గ్రహాల యొక్క, నవగ్రహాల యొక్క స్థితిగతులు ఏమిటి, అవి ఏ రాశుల వారికి ఏ రకమైనటువంటి ఫలితాలను ఇస్తాయో మరి ఉన్నంతలో సూక్ష్మంగా, స్థూలంగా తెలుసుకునేటటువంటి ప్రయత్నం చేద్దాం. ప్రతి ఒక్కరూ కూడా ఈ నెలలో ఏప్రిల్ 2వ తేదీ నుండి మే 10వ తేదీ వరకు మీనరాశిలో సంచరించేటటువంటి కుజుడు, శని మహాపాపగ్రహాలు
ప్రపంచానికి విపత్తిని, ప్రకృతిని పాడు చేసేటటువంటి వినాశకరమైనటువంటి ఇబ్బందుల్ని, ప్రకృతి లోపల భూమి మీద బతుకుతున్నటువంటి ప్రతి జీవరాశిని, అందులో మనం ఉన్నాము బుద్ధి కలిగినటువంటి వాళ్ళం, మరి మనకి కూడా ఎన్నో సమస్యలను కలుగజేసేటటువంటి పరిస్థితి ప్రకృతి ఇవ్వబోతోంది. కాబట్టి ప్రతి ఒక్కరూ తప్పకుండా శ్రీరామ రక్షా స్తోత్రాన్ని చదవండి. రోజు కుజుడికి శనికి సంబంధించిన స్తోత్రాన్ని నిత్యము కూడా చక్కగా 70 సార్లు, శనికైతే గనక 190 సార్లు చదవండి. వారి ఇరువురికి ఈ 2 పాపగ్రహాలని అణచివేసేటటువంటి శక్తి ఒక్క హనుమంతుల వారికి ఉంది దేవతామూర్తిగా. కాబట్టి హనుమాన్ చాలీసా రోజుకి 11 సార్లు చదవండి. కొంతమంది రాశులు ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా దోషాలు తొలగిపోతాయి. అట్లాగే ముఖ్యంగా శ్రీమాత జ్యోతిషాలయ పీఠంలో, మా పీఠంలో ఈ 41 రోజులు ఏప్రిల్ 2వ తేదీ నుండి మే 11వ తేదీ వరకు కూడా ఈ కుజశనులకి ఇద్దరికీ కూడా జపాలని ఆచరిస్తూ దేవతామూర్తి అయినటువంటి హనుమంతుల వారికి చక్కగా మంజుసూక్త జప పారాయణ చేస్తూ, రోజు వారికి సంబంధించిన హనుమాన్ చాలీసా పారాయణ చేస్తూ, నిత్య అర్చన చేస్తూ, చివరిలో హనుమత్ జయంతి మే 12వ తేదీన పవన సూక్తంతో, మృత్యుంజయ మంత్రంతో పాశుపత రుద్ర హోమాన్ని చేస్తూ, హనుమంతుడి యొక్క సహస్రనామ హోమము, సీతారామచంద్రుల వారి యొక్క అష్టోత్తర నామాలతో హోమము ఆచరిస్తున్నాను మే 12వ తారీఖున. కాబట్టి సమస్యలు ఉన్నటువంటి వారు తప్పకుండా పీఠానికి సంప్రదించి దానికి సంబంధించినటువంటి పూజలో మీ యొక్క కుటుంబం తరపున కూడా మీరు కూడా పార్టిసిపేట్ చేసే అవకాశం తీసుకోండి. మేము ఎంత చేసినా మీరు కూడా తప్పకుండా, కొంతమంది రాశుల వారికి ఏ అయితే ఇబ్బందులు ఉన్నాయో వారు తప్పకుండా మీరు కూడా హనుమంతుల వారికి అర్చనలు చేయించండి, వారి చుట్టూ ప్రదక్షిణాలు చేయండి, నిత్యము సింధూరాన్ని ధరించండి. మీకు సర్వత్రా కార్యము లాభం కలిగేటటువంటి అవకాశం హనుమంతులు వారిస్తారు. జై శ్రీరామ్, జై హనుమాన్. సింహరాశి. సింహరాశి వారికి ఏప్రిల్ మాసంలో గ్రహాల యొక్క స్థితిగతులను కనుక గమనించినట్లయితే ఈ యొక్క జన్మరాశ్యాధిపతిమైనటువంటి సూర్య భగవానుడు ఈ నెల ఏప్రిల్ 14వ తేదీ వరకు కూడా అష్టమ స్థానమైనటువంటి మీనరాశిలో సంచరిస్తూ ఆల్రెడీ అక్కడ తన యొక్క సుపుత్రుడైనటువంటి శని భగవానుడితో కలిసి ఉంటూ, మిత్రుడైనటువంటి కుజుడు కూడా అష్టమంలో సంచరిస్తూ, మధ్యలో 11వ తేదీ నుంచి కూడా బుధుడు కూడా వచ్చి అక్కడ చేరటం, అష్టమ స్థానంలో చేరటం వలన సింహరాశి వారికి కుటుంబ పరంగా, ఆర్థిక పరంగా, తెలివితేటలు, బుద్ధిపరంగా, వ్యాపార రీత్యా, స్నేహితుల రీత్యా, బంధువుల పరంగా, ముఖ్యంగా ఆరోగ్యపరంగా శిరోబాధలు కావచ్చు, లేకపోతే వ్యాపారాల్లో నష్టాలు కలగచ్చు. ఆకస్మికంగా ఎన్నో రకాలైనటువంటి నిర్ణయాలు మీరు తీసుకోకూడదు అనుకున్నా తీసుకొని ఏదైనా ఒక గృహాన్ని కానీ, ఒక భూమిని కానీ కొనే ప్రయత్నంలో మధ్యవర్తులు మోసం చేయటం, లేకపోతే కబ్జాలో ఉన్నటువంటి భూమిని మీరు కొనటము, గవర్నమెంట్ ల్యాండ్స్కి సంబంధించిన బోర్డులు తీసేసి అవతల వాళ్ళు ఎవరో ఎక్స్పార్టీ వాళ్ళు మీకు అమ్మటము, దాని ద్వారా గవర్నమెంట్తో మీకు లేనిపోని తలకాయ నొప్పులు కలగటము, కోర్టులు, కేసులు, అట్లాగే వాహనాల పరంగా కాస్త ప్రమాదాలు జరగటము, ముఖ్యంగా భార్యాభర్తల మధ్య అవసరం లేనటువంటి వాక్ సంభాషణ, మూర్ఖత్వమైనటువంటి సంభాషణ సింహరాశి వారికి తలకాయ నొప్పులు చాలా తీస్తాం. కుటుంబంలో, గృహంలో సంతోషం ఉండదు. మాతృపరమైనటువంటి అనారోగ్య బాధలు, తండ్రిపరమైనటువంటి అనారోగ్య బాధలు సింహరాశి వారికి మనశ్శాంతి లేకుండా చేస్తాయి. ఎందుకంటే అష్టమంలో ఉన్నటువంటి కుజుడు, రవి, శని, బుధుడు ఈ 4 గ్రహాలు కూడా పూర్తిగా మీ యొక్క బుద్ధిని మందగింపు చేయటం, మూర్ఖపు వాదనల వైపు మిమ్మల్ని తీసుకువెళ్ళటము, ఉన్నటువంటి సుఖాన్ని పాడు చేయడం, సౌఖ్యాన్ని పాడు చేయటం, ఇందాక నేను చెప్పినట్లుగా భూ గృహ వాహన విషయాలలో మీకు లేనిపోని తంటలు రావటము, అప్పుల వాళ్ళు బాగా బెగదీయటము, మీకు 10 రూపాయలు వచ్చే లోపల అప్పుల వాళ్ళు వచ్చి మీ ముందు కూర్చోవటము, మా డబ్బులు మాకు ఇవ్వమని గొడవ పడటం. లేదురా నాయన, ఇది నేను వేరే చోట అప్పు తెచ్చుకున్నాను, నేను మళ్ళీ ఇస్తానన్నా సరే పీక మీద కత్తి పెట్టడం ఒక్కటే తరువాయి. అంతటి వాక్కు లోపాలతో మిమ్మల్ని ఇబ్బంది పెడుతూ ఉంటారు అవతల వ్యక్తులు. ఎందుకంటే ఈ 15 తర్వాత కూడా సింహరాశి వారికి కాస్త సూర్య భగవానుడు ఉచ్చస్థితిని పొందడం ద్వారా ఏదైనా తండ్రి పరంగా కానీ, మీరు చేసే ఉద్యోగ రూపకంగా ఏదైనా కొంత ధనము లభించటానికి, మీలో ఆత్మవిశ్వాసం పెరగటానికి ఇప్పుడు భయపడుతూ ఉంటారు 14 వరకు కూడా. సామాన్యమండి, 8వ స్థానంలో ఉన్నటువంటి 4 గ్రహాలు నీటిలో నింపి పైకి లేస్తే తెలియదు కానీ
మనం గనక ఊపిరి గనక బిగబట్టకపోతే నీళ్ళ లోపల ఏ విధంగా అయితే ప్రాణాపాయం కలుగుతుందో అంతటి ప్రాణాపాయాన్ని ఇస్తారు. ఎందుకంటే సింహరాశి వారికి ఆల్రెడీ అష్టమ శని ఎన్నో సమస్యలు ఇస్తుంటే అష్టమ కుజుడు ప్రమాదాలని, సర్జరీస్ని, అన్నదమ్ముల మధ్య విపరీతమైనటువంటి ఎడబాట్లని, లేకపోతే తండ్రికి సంబంధించినటువంటి లేకపోతే స్నేహితులకి సంబంధించి ఉద్యోగపరమైన వ్యాపారపరమైనటువంటి లావాదేవీలు, లాభాల విషయంలో ఒకరికొకరికి పొడపడకపోవటము, వ్యాపారపరమైనటువంటి బౌబంధుత్వాలు తెంచుకోవటము, భార్యాభర్తల మధ్య అనుకోకుండా ఆకస్మికంగా సమస్యలు రావటం, కుటుంబంలో ధనపరమైనటువంటి సమస్యలు, దాంట్లో మధ్యవర్తులుగా బంధువులు ఉండటం, ఇట్లా ఒకటి కాదు ఎన్నో రకాల. ముఖ్యంగా సంతాన రీత్యా ఎవరైనా కనుక గర్భస్థిత స్త్రీలు కనుక ఉన్నట్లయితే సుబ్రహ్మణ్య ఆరాధన చేయండి, హనుమంతుని ఆరాధించండి, విష్ణుమూర్తి ఆరాధన చేయండి, ఇంతమంది గ్రహ దేవతలను మీరు ఆరాధించాలి. ఎందుకంటే మల్టిపుల్గా ఉన్నటువంటి గ్రహాలు మల్టిపుల్గా సమస్యలను ఇస్తాయి. కాబట్టి మీ గర్భాన్ని కాపాడుకోవడానికి గర్భరక్షా స్తోత్రాన్ని తప్పకుండా ఈ 4 రోజులు చదువుకోండి. అలాగే సంతానపరమైనటువంటి ఎన్నో ఇబ్బందులు, అంటే సింహరాశి వారి యొక్క సంతానము ఒక రకంగా చెప్పాలంటే శని యొక్క దృష్టి దాని మీద పడడం ద్వారా విదేశాల్లో ఉన్నటువంటి సంతానం కావచ్చు, ఇక్కడ ఉన్నటువంటి సంతానము వీరు అనుకున్నటువంటి అభీష్టం నెరవేరే లోపలే ఈ గ్రహాల యొక్క సముదాయం వలన వారు చదివే చదువు విషయంలో కానీ, వారి ప్రయాణపు విషయాల్లో కానీ ఎన్నో ప్రమాదాలు, ఇబ్బందులు వారిలో లేనిపోని. కొంతమంది విద్యార్థులకైతే కనుక చదువుకని చెప్పి దూర ప్రయాణాలు వెళ్ళొస్తాము, లేదా పిక్నిక్కి వెళ్ళొస్తాము, దూరంగా వెళ్ళి లేనిపోని దురలవాట్లు, లేనిపోని డ్రగ్స్ తీసుకొని పోలీస్ కేసులు లేకపోతే కోర్టు కేసులు, జైళ్ళల్లో ఉండటము, ఇలాంటివి ఎన్నో రకాల సమస్యలు. కొంతమంది విదేశాలకు వెళ్ళాలి చదువు పరంగా అనుకున్నటువంటి వాళ్ళకి ఉన్నతమైన చదువుల కోసము ఎన్నో విఘ్నాలు, స్టాంపింగ్ జరగకపోవటము, వీసాలు రాకపోవటము, పాస్పోర్ట్కి అగ్రీ చేయకపోవటము, ఏదో రకంగా గృహ మార్పులు కూడా జరుగుతాయి. వ్యాపారంలో కూడా ఎన్నో మార్పులు జరిగి మీ జీవితంలో చాలా కష్టాలు పడేటటువంటి పరిస్థితులు కూడా. ఎందుకంటే సింహరాశిలో ఉన్నటువంటి కేతువు, సప్తమంలో ఉన్నటువంటి రాహువు మరి భాగస్వామ్యము, అది వ్యాపారం కావచ్చు, సంఘ విషయంలో కావచ్చు, సంఘంలో మీకున్న కీర్తి ప్రతిష్టలు డౌన్ అవ్వటము, భార్యాభర్తల మధ్య తగాదాలు, ఇబ్బందులు. ఒక్క లాభంలో ఉన్నటువంటి గురుడు, అట్లాగే సింహరాశి వారికి భాగ్యస్థానంలో ఉన్నటువంటి శుక్రుడు దాదాపుగా 19 వరకు చాలా సేఫ్ జోన్లో ఉండి ఆనందంగా ఉన్నాడు. 10వ స్థానంలో స్వక్షేత్రంలోకి వచ్చినప్పుడు కాస్త వృత్తి విషయాలలో కానీ, ధన విషయంలో కానీ కొంతవరకు ఓదార్పునిస్తాడు. ఏదైనా సరే అమ్మకానికి పెట్టినటువంటి గృహం కావచ్చు, వాహనం కావచ్చు అమ్ముడైపోవటం, సరే వారు అనుకున్నది జరగకపోయినా కొంతవరకు దాని మీద లాభం అయితే కంపల్సరీ అన్వేషిస్తారు. సంతాన రూపకంగా కూడా వారి యొక్క ఉద్యోగము, లేకపోతే వారు ఏదైనా సరే గృహం మార్చి మళ్ళీ వేరే గృహానికి వెళ్ళి వాళ్ళ ఇంట్లో జరిగేటటువంటి విందు వినోదాల పరంగా ఈ సింహరాశి వారికి ఆనందం కలగటం, ఇట్లా ఎన్నో రకాలుగా ఇబ్బందులు లేకుండా తృప్తిగా ఉండటానికి ఒక గురు శుక్రుడు మాత్రము కాస్త యోగాన్ని ఇస్తున్నారు. మిగతా గ్రహాలన్నీ గనక వారు ఇచ్చేటటువంటి ఫలితాలు చాలా ఇబ్బందులుగా ఉన్నాయి. కాబట్టి ఇందాక నేను చెప్పిన విధంగా మొట్టమొదట ఏ విధంగా అయితే చెప్పానో దానికి సంబంధించిన పూజలో 41 రోజుల పూజలో పాల్గొనే ప్రయత్నం చేయండి. అట్లాగే మీరు కూడా తప్పకుండా 41 రోజులు నేను చెప్పిన ఆ పూజాధికాలు చేయాల్సిందే. సుబ్రహ్మణ్య ఆరాధన మస్ట్ అండ్ షుడ్ చేయాల్సిందే. ఈ విధంగా చేస్తేనే ఈ బండి ఈ నెల రోజులు నడవటానికి అవకాశాలు మెండుగా ఉన్నాయి. ప్రయాణాల యందు జాగ్రత్త, గొడవలు పడకండి, గొడవలతో కూడిన వాక్ సంభాషణ చేయకండి, ఇబ్బందులు ఎదురయ్యే అవకాశాలు మెండుగా ఉన్నాయి. ధన నష్టాలు కలగడానికి ఎక్కువగా ఉన్నాయి, జాగ్రత్త. జై శ్రీరామ్, జై హనుమాన్.